ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఏ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ఈ యొక్క వర్తమానములు ప్రతిరోజు మీకు పంపించబడతా ఉన్నాయి. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం వినాలని మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే తప్పకుండా ప్రతిరోజు ఈ వర్తమానములు మీ మొబైల్లోకి పంపించబడతాయి. ఈ యొక్క వర్తమానములు అనేక మంది షేర్ చేస్తూ ఉన్నారు. ఆ బిడ్డలను బట్టి దేవుని మేము ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. నిర్గమకాండము 17వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును అని మోషే గారు ప్రార్థిస్తున్నటువంటి సందర్భం. ఇశ్రాయేలీలను దేవుడు 430 సంవత్సరాలు ఐగుప్తు దాస్యముల నుండి మోషే నాయకత్వంలో విడిపించి వాగ్దాన దేశమునకు వారిని నడిపిస్తున్నాడు. వారు మనుషులు మాత్రం ఐగుప్తును విడిచి వచ్చారు, కానీ మనసంతా ఐగుప్తులోనే ఉంది. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభమునిచ్చి నడిపిస్తూ ఆకాశం నుండి మన్నాను పూరేళ్లను కురిపించి పోషిస్తూ వాగ్దాన భూమికి నడిపిస్తున్నాడు దేవుడు. ఇంత చేసినటువంటి దేవుడు ఎడారుల వారికి నీళ్ళు ఇవ్వలేడా? తప్పకుండా ఆయన ఇవ్వగలరు. కానీ ఎడారిలో మాకు త్రాగడానికి నీళ్లు లేవంటూ మోషే గారి మీద తిరుగుబాటు చేస్తూ మోషే గారిని చంపడానికి సిద్ధమవుతున్నారు అక్కడున్న ఇజ్రాయేలీలంతా. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, పాపం అనే దాస్యము నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకుని వచ్చాడు. పాపము నుండి నిన్ను విడుదల చేసిన తర్వాత మరలా నీవు పాపం వైపే చూస్తున్నావు. దేవుని మార్గంలో నడవాలంటే అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అంటూ మరలా దేవుని మీదే నీవు సనుగుతున్నావు. ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకో. సుమారు 30 లక్షల మంది దాహాన్ని మోషే గారు ఎట్లా తీర్చగలడు? అది అరణ్యము కదా. మోషే గారి దగ్గర ఉన్నది ఒకే ఒక ఆయుధం, అదే ప్రార్థన. అదే ఆయన ఉపయోగించారు. తిరుగులేని సమాధానాన్ని ఆ ప్రార్థన తీసుకుని వచ్చింది. బండలో నుండి నీళ్లు ఒక నదిలా ప్రవహించాయి. వారంతా ఆ నీళ్లు త్రాగి శారీరక దప్పికను తీర్చుకున్నారు. ప్రియ స్నేహితుడా, ఒకసారి గమనించండి. ఒక రాయి తీసుకుని వెళ్ళి 100 సంవత్సరాల తర్వాత నీటిలో నుంచి ఆ రాయిని పగలగొట్టి చూస్తే దానిలో ఒక్క నీటి బొట్టు కూడా మనకు కనిపించదు. అట్లాంటప్పుడు ఈ బండ నుండి నదీ ప్రవాహం వలె నీరు ఎట్లా ప్రవహించగలిగింది? అవును, ఇది ఆశ్చర్యంగా ఉంది కదూ. అది మామూలు బండ కాదు, అది సజీవమైన బండ. ఆ బండ క్రీస్తే. 1 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం. అరణ్యంలో ఇశ్రాయేలీయుల శారీరక దాహాన్ని తీర్చిన ఆ బండే కల్వరిలో తన రక్తాన్ని చిందించి సర్వమానవాళి ఆత్మీయ దాహాన్ని తీర్చగలిగింది. చూసారా ఎంత అద్భుతం! దేవుడు మన ఎడల చేసినటువంటి త్యాగం ఎంత అమోఘం. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, సమస్యల సుడిగండాల్లో నీవున్నావా? శోధనలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నావా? వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక సమస్యలా? నీ సమస్యలు ఏమైనా సరే నువ్వు ప్రార్థించగలిగితే, నీవు ఆ సజీవమైన బండను ఆశ్రయించగలిగితే ఆ బండ ఆపత్కాలము నీకు ఆశ్రయం అవుతుంది. కారు చీకట్లో నీకు కాంతిరేఖ అవుతుంది. కృంగిన నిన్ను లేవనెత్తి బలపరచగలుగుతుంది. అపాయ కాలంలో నీకు ఉపాయం అవుతుంది. ఇరుకులో నీకు విశాలతనిస్తుంది. ఒంటరివైన నీకు తోడుగా ఉండి నీ ప్రతి ప్రశ్నకు సమాధానం అవుతుంది. నీ కన్నీటిని నాట్యముగా మార్చగలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ప్రార్థించి చూడు. ప్రార్థించే విధంగా ప్రార్థించగలిగితే ఆశీర్వాదపు ప్రవాహంలో కొట్టుకుంటూ పోతావు. ఆ శాశ్వత రాజ్యం చేరుకుంటావు.
ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృప మాకు దయచేయండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించండి. అలాగే చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఎవరు ఏ సమస్యలో ఉన్నారో నీ పాదాలు పట్టుకోవడానికి, సజీవమైన బండ అయిన నిన్ను వెతకడానికి, నిన్ను ఆశ్రయించడానికి వారికి సహాయం చేయండి. అదేవిధంగా గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి ప్రభువా. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచుండి బిడ్డలకు కావలసిన ఆశీర్వాదమును మీరు అనుగ్రహించండి తండ్రి. దూరదేశంలో ఉండి వాక్యం అంటున్న నీ బిడ్డలకు కావలసిన ఓదార్పును, కావలసిన నికృపను దయచేయండి. ఈ దినమంతటికి కావలసిన నికృపను మాకు అనుగ్రహించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు అనేక మంది ఆత్మీయంగా బలపరచబడలాగన మీ స్నేహితులకు, మీ బంధువులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.